తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదే స్థానంలో ముద్దాడ రవిచంద్రను నియమించింది. సిట్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలోనూ సింఘాల్ ఈవోగానే పనిచేశారు. అయితే ఆ సమయంలో లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిట్ కు బాధ్యతలు అప్పగించింది. అయితే సిట్ సభ్యులపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సీబీఐ నేతృత్వంలోని సిట్ ను నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఆధ్వర్యంలో నియామకమైన సిట్ సభ్యులు పలు కోణాల్లో విచారణ జరిపారు. విచారణ పూర్తి కావడంతో కోర్టుకు నివేదిక అందించారు. తిరుమల లడ్డూలో జంతువుల అవశేషాలు కలవలేదని, కానీ కల్తీ జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. అలాగే అప్పటి టీటీడీ అధికారులపై చర్యలు చేపట్టాలని, ఈవోను బదిలీ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదే స్థానంలో ముద్దాడ రవిచంద్రను నియమించింది. సిట్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, ఇదే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ఎట్టకేకలకు బదిలీ చేశారు. అతి కొద్ది కాలంలో 6 నెలలు మాత్రమే పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ ను ఒకసారిగా ప్రభుత్వం అతన్ని తక్షణమే బాధ్యతలు అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అప్పగించి ఆదేశాలను కూడా జారీ చేసినట్టుంది. ప్రస్తుతం అయితే సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవిచంద్ర ఉన్నారు. అయితే అతన్ని టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతతో పాటు పూర్తి బాధ్యతలు కూడా చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ వెనుక అయితే గత 6 నెలల కాలంలోనే ఇక్కడ చేసిన అతను బదిలీపై వెళ్లడంతో ఒకసారిగా టీటీడీలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో ఒకసారిగా కలవరం లేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో అంటే అనిల్ కుమార్ సింఘాల్ కన్నా ముందు ఉన్న ఈవో శ్యామలరావు అదేవిధంగా పూర్తి స్థాయిలో కల్తీ నెయ్యికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయట పెట్టడం జరిగింది. అయితే అప్పుడే సిట్కి కూడా ఈ ఆధారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సమర్పించడం జరిగింది. అయితే అనిల్ కుమార్ సింఘాల్ వచ్చిన తర్వాత అంటే ఏదైతే తిరుపతిలో తొక్కిస్లాట్ జరిగిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ వచ్చారో దానికి ముందు ఉన్న ఈవో శ్యామలరావును బదిలీ చేసిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ ఇచ్చారు. అయితే ఈ అనిల్ కుమార్ సింఘాల్ మాత్రం 6 నెలలు మాత్రమే పనిచేసి ఈ కల్తీ వ్యవహారంలో ఏదైతే సిట్ అధికారులు ఇచ్చిన దర్యాప్తులో జంతువుల కొవ్వు లేదు అంటూ కూడా వచ్చిన కొన్ని వార్తలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలోనే బదిలీ చేసినట్టు కూడా మనకు అయితే పూర్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అదనపు ఈవోగా కొత్త అతన్ని తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.